హాయ్ హలో నమస్తే. నేను మీ యాదగిరి. మీరు వింటున్నారు యాది టాక్స్. ఫ్రెండ్స్, మానవుల యొక్క నిజమైన సహజమైన లక్షణం ఏందనంటే సహజంగా, సంతోషంగా, ఆనందంగా ఈ ప్రకృతితో మమేకమై, ప్రకృతితో సహవాసం చేసుకుంటూ, ప్రకృతిలో దొరికే ప్రతిదాన్ని మనం ఆహారంగా తీసుకుంటూ, ప్రకృతిలోని అందాల్ని, ప్రకృతిలోని సౌందర్యాన్ని మన కనుల ద్వారా తిలకిస్తూ, మన శరీరం ద్వారా స్పర్శిస్తూ, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికే మనము ఈ లోకంలో, ఈ భూమి మీద జన్మించాము. అసలు మన యొక్క సహజమైన లక్షణం ఏంది అనంటే ఆనందంగా, సంతోషంగా, హాయిగా ఈ లోకంలో, ఈ భూమి మీద ఉన్న 4 రోజులు జీవించడం. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం ఉందని, సంతోషం ఉందని, డబ్బెంబటి, ఆస్తులెంబటి, వాళ్ళు వీళ్ళు చెప్పిన విషయాలెంబటి వాడిలాగుండాలి, వీడిలాగుండాలి, నేను గొప్పవాడిగా బతకాలి, నేనేందో నిరూపించుకోవాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి, నేనే అందరికంటే పెద్దవాడిగా ఉండాలి, నేను చెప్పినట్టే ఈ ప్రపంచం నడవాలి, నాకే జ్ఞానం ఉంది, నేనే తెలివికల్లోని అని పోటీ పడుతూ ఈ ప్రపంచంలో మనము నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని అనుభవించకుండా మనము ఎన్నో ఇక్కట్లు పడుతూ మన యొక్క జీవితాన్ని, మన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కానీ నిజానికి మన సహజ లక్షణం ఏంది అనంటే ఆనందంగా ఉండడమే. మనం ప్రకృతిలోని ఏ జీవరాశినైనా గమనిస్తే అవి కూడా మనలాగే జీవిస్తున్నాయి, అవి కూడా మనలాగే ఉంటున్నాయి, అవి కూడా మనలాగే పిల్లల్ని కంటున్నాయి, అవి కూడా మనలాగే ఆహారాన్ని తీసుకుంటున్నాయి. కానీ అవి సహజంగా, సంతోషంగా ప్రకృతితో మమేకమై, ప్రకృతికి అనుగుణంగా తమ యొక్క జీవనాన్ని, జీవితాన్ని అనుసంధానం చేస్తూ జీవిస్తున్నాయి కాబట్టి వీటికి ఏ బాధ లేదు. ఆహారం కొరకు యుద్ధం చేయాల్సిందే ఈ ప్రకృతిలో. అది మనిషి అయినా, జంతువైనా, ఏదైనా మనం కూడా చేయాల్సిందే. కష్టపడకుండా మనకు ఆహారము మన నోటికి రాదు. అలాగే ఈ జీవరాశులు కూడా అంతే. అయితే వాటికి మనకున్న తేడా ఏంది అనంటే అవి సహజంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తున్నాయి. మనం మాత్రం మన యొక్క సహజమైన ఆనందాన్ని మర్చిపోయి ఈ భౌతిక ప్రపంచంలో ఏదో సాధించాలని, ఏదో చేయాలని, నేను గొప్పగా ఉండాలని, నాకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని విర్రవీగుతూ అహంకారంతో, అహంభావంతో మనము ఈ ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవాలని ఉరుకులు పరుగుల జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. కానీ మనము నిజమైన సంతోషాన్ని మాత్రం అనుభవిస్తలేము. హాయిగా కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయే పరిస్థితులు లేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాము అని అంటే అర్థం చేసుకోవచ్చు. డబ్బు మనకు నిద్రనివ్వడం లేదు, ఆస్తులు మనకు కడుపు నింపడం లేదు. కానీ అవన్నీ సంపాదించిన తర్వాత, అవన్నీ ఉంటే మనం ఆనందంగా ఉంటామని అన్నీ సమకూర్చిన తర్వాత అసలు మన జీవితం అగమ్య గోచరంగా మారుతూ, మనం ఏం చేస్తున్నామో, ఎటుపోతున్నామో అర్థం కాని పరిస్థితులలో మన యొక్క జీవిత ప్రయాణాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ భౌతిక ప్రకృతిలో మనకు ఆనందం అనేది లేదు, అది దొరకదు కూడా. మన యొక్క నిజమైన ఆనందం, మన యొక్క నిజమైన సంతోషం ఈ ప్రకృతిలోనే. ఈ ప్రకృతితో మమేకమై, ప్రకృతికి అనుగుణంగా మనము జీవించగలిగినప్పుడే మనము ఆనందంగా, సంతోషంగా మన యొక్క జీవనాన్ని, మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అర్థం చేసుకోండి.